తిప్పుత వైకాపా నాయకులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్న సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్లు 7 మంత్రివర్గం ముందుకు దస్తం. 26 జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణం, 68 కాపు భవనాల పూర్తికి నిర్ణయం. ఎన్టీఆర్ విదేశీ విద్యోన్నత పథకాల పునరుద్ధరణ, బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖల మీద సమీక్షలో సీఎం నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పేలిన పేజర్లు అంటూ లెబనాన్ సిరియాల మీద అనూహ్య దాడి, 9 మంది మృతి, 2750 మంది గాయాలు, ఇజ్రాయెల్ పైన ప్రతీకారం తప్పదన్న హెజ్బుల్లా. లెబనాన్ సిరియాల మీద మంగళవారం అనూహ్య దాడి జరిగింది. 2 దేశాల్లో ఒకేసారి 100 పేజీలు పేలిపోయి ఫలితంగా 9 మంది మృతి చెందారు, 2750 మంది గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే 7గురు మరణించారు. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బుల్లా కీలక నేతలు ఉన్నారు. ఈ అనూహ్య దాడి వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పేజర్లు పేలిన ఘటనలో 2 హెజ్బుల్లా సభ్యులు మరణించారు. ఒక ఎంపీ కుమారుడు ఉన్నాడు. ఇరాన్ రాయబారి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న పేజర్ పేలింది. తొలుత పేజర్లు వేడెక్కాయి, ఆ తర్వాత పేలిపోయి. ఈ ఘటనలో హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాకి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఆయన క్షేమంగా ఉన్నారని సంస్థ ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం రిటైల్ వ్యాపారం ప్రైవేట్కే మళ్ళీ 2019 కంటే ముందున్న విధానమే. మొత్తం 3396 దుకాణాలు నోటిఫై. లాటరీ ద్వారా లైసెన్సుల కేటాయింపు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు. నేడు క్యాబినెట్లో తుది నిర్ణయం. జే బ్రాండ్లతో 5 ఏళ్లలో 56,000 మందికి కిడ్నీ లివర్ సమస్యలు. మంత్రివర్గ ఉపసంఘం ధ్వజం అంటూ రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్కి అప్పగించబోతున్నారు. త్వరలో తీసుకురాబోయే నూతన మద్యం విధానాలు 3396 దుకాణాలు నోటిఫై చేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు 10% నోటిఫై చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.